అనకాపల్లి జిల్లా రావికపతం వి మాడుగుల మండలాల పరిధిలో సామాలమ్మ కొండపై జీవనం సాగిస్తున్న 22 కుటుంబాల కొందు గిరిజనులు 120 మంది జీవనం కొనసాగిస్తున్నారు. బంగారు బందల నుండి జిలుగులోవ సోంపురం బందలు వయ్య పశువుల బంద గ్రామాలకు రోడ్లు వేయాలని 3 కిలోమీటర్లు గుర్రాలతో వినూత్నంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మా గ్రామాలకి కనీస సౌకర్యాలు కల్పించండి, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి అనేక సార్లు ఆందోళన చేయడం ఫలితంగా 3 కోట్ల ఉపాధి హామీ పథకం కోసం గ్రావెల్ రోడ్డు కోసం ప్రతిపాదన తయారు చేశారు. కానీ నిధులు ఇవ్వలేదని వాపోయిన గిరిజనులు 2022 నుండి 2023 సంవత్సరంలో 8 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం నుండి నిధులు మంజూరు చేశారు. కిలోమీటర్కు చేత్తో మనుషులందరూ కలిపి చేశాము. వర్షానికి కొట్టుకుపోయాయి. ఈ విషయంపై ఒక నియోజకవర్గంలో 4 సార్లు పర్యటనలు, చోడవరం మాడుగుల నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి స్వయంగా రాతపూర్వకంగా దరఖాస్తు చేశామని గిరిజనులు తెలిపారు. మమ్మల్ని మనుషులుగా గుర్తించి మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరామని తెలిపారు. కానీ నిధులు కేటాయించలేదు. నాన్ షెడ్యూల్ గిరిజన అవడం వల్ల పాలకులు మమ్మల్ని సక్రమంగా పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోయారు. మైదాన ప్రాంతంలో పశువులకు వెళ్లే పాకలకు సీసీ రోడ్లు వేసుకుంటున్నారు. కొండ మీద జీవనం కొనసాగిస్తున్న మాకు మాత్రం రోడ్లు వేయడం లేదని వాపోయారు. పశువుల బంద గ్రామానికి రోడ్లు వేయాలని చెప్పేసి ఈరోజు గుర్రాల యాత్రను నిర్వహించడం జరిగింది. జిలుగులావ్ గ్రామంలోని పశువుల బంద గ్రామంలో 20 కుటుంబాలు పీవీటీజీ కోంద ఆదివాసీ గిరిజనులు కొండ శిఖరం మీద జీవిస్తున్నారు. కానీ రోడ్ల కోసం గతంలో అనేకసార్లు ఆందోళన చేస్తే 3 కోట్ల రూపాయలు రోడ్డు ఎస్టిమేషన్ వేశారు. కానీ నిధులు ఇవ్వలేదు. దానికోసం అని చెప్పేసి నేటికి 80 సంవత్సరాలు స్వతంత్రం అవుతుంది భారతదేశంలో. నేటికి కూడా గుర్రాల మీదే మా బతుకులన్నీ వీడ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా, ఏమొచ్చినా సరే ఈ గుర్రాలు లేదంటే డోలీలు కట్టే బతుకుతున్నాం. అందుకోసం ప్రభుత్వం వెంటనే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ స్వర్ణాంధ్రప్రదేశ్ అని అలాగే విశక్తి భారత్ అని చెప్పేసి అనేక పథకాలు పెట్టినా సరే ఆదివాసీలు బతుకులు మాత్రం మార్పు రాలేదని అందుకోసమే గుర్రాల యాత్ర నిర్వహిస్తున్నాం. మేము అడిగేది ఒకటే, ఈరోజు దేశంలోని భారీ విమానాశ్రయాలు కడతాను, అలాగే భారీ హైవేలు కడతాను అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంగా నడడానికి రోడ్లు లేకపోవడంతో ఈరోజు గుర్రాలు ఇటువంటి వెళ్ళే పరిస్థితుంది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈరోజు గుర్రాల గ్రామానికి రోడ్లు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సీదిరి కామేశ్వరరావు. స్వతంత్రం ఏర్పడ్డాయి 80 సంవత్సరాలు దాటిపోతున్నా మాకు కనీసం మాకు రోడ్డులే పరిస్తున్నాము. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వము మమ్మల్ని గుర్తించి జీరుగులవ పసుల బంద 2 గ్రామాలకి మాకు రోడ్డు ఇవ్వాలనేసి మేము ఈరోజు గుర్రాలతో మేము ర్యాలీ చేయడము అవుతుంది.